మరి మరొక మంచి విషయం సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే రాబోవు తీర్పు నుంచి తప్పించగల ఏకైక మార్గం. రాబోవు తీర్పు నుంచి తప్పించగల ఏకైక మార్గం. సమస్త మానవాళి మీదకి ఒక ప్రమాదం రాబోతోంది. ఈ తీర్పు అనంటే ఒకటే, చేసినటువంటి క్రియలను బట్టి ఇచ్చే ప్రతిఫలం. తీర్పు అంటే ఏదో కాదు. ఓ మనిషి చేసిన క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలు పరీక్షించే రోజు, దానికి ప్రతిఫలం వచ్చేటటువంటి రోజే తీర్పు దినం అని అంటారు. ఇది ఎవరి మీదకి వస్తుంది, ఎంత మీదకి వస్తుంది, ఎవరు మరి దీనిలో తేలిపోతారు, ఎవరు దీని నుంచి తప్పించుకొని సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు అనేది ముందు ఆలోచన చేస్తే ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాథమికమైన విషయం ఒకటి. యేసు ప్రభుల వారు రెండవ రాకడలో ఏం జరుగుతుందని చెప్తూ వచ్చాడో కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి చూద్దాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు నోట్ దిస్ పాయింట్, సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. ఒకరు ఇద్దరు కాదు, సమస్త జనములు క్రీస్తు ఎదుట పోగు చేయబడతారట. అంటే తీర్పు ఎవరికి అని అంటే అందరికీ ఉంది తీర్పు. ఎవరు తప్పించుకోవటం జరిగింది, దానికి వీలు లేదు. ఇప్పుడు ఈ భూమి మీద బతికినటువంటి జీవితకాలంలో ఏ రోజు మనం ఏ జడ్జి దగ్గర ఏ బోన్లో నిలబడకుండా ఏ తీర్పుకు గురి కాకపోయి ఉండొచ్చు. లోక సంబంధమైనటువంటి కోర్టులలో మనం హాజరు కాకపోయి ఉండొచ్చు. ఎవరి దగ్గర దోషిగా మీరు చేతులు కట్టుకొని నిలిచిపోయి ఉండకపోవచ్చు మనం. కానీ ఒకరోజు రాబోతుందట, ఆ రోజు తన మహిమగల సింహాసనం మీద క్రీస్తు నిలవబోతున్నాడు, కూర్చోబోతున్నాడు, దూతల సమక్షంలో ఉండబోతున్నాడు. అప్పుడట సమస్త జనాలు పోగు చేయబడతారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, అందరూ పోగు చేయబడడం అనేది ఎంత కష్టసాధ్యమైంది, అసలు పోగు చేయటం అనేది ఎంత సవాలుతో కూడిన విషయం తెలుసండి లోకంలో. ఇప్పుడు సంఘాల్లో జనం పోగొవ్వాలంటే చిన్న విషయం ఏంటి చెప్పండి. కొన్ని సంఘాలు నింపబడ్డాయంటే ఏదో చెయ్యందే, ఏదో ప్రయాసపడందే, ఏదో ఒక రూపైన ప్రయత్నాలు జరగందే వస్తాయండి. అవి మనం మంచి ఉద్దేశంతో చేశారో లేక మంచి ఉద్దేశం లేక చేశారో, సరైన పద్ధతితో పోగు చేశారో సరైన పద్ధతి లేక చేశారో పక్కన పెడతాం. కానీ ఒక గుంపు పోగవ్వాలంటే చిన్న విషయం కాదు. అందున మరలా ఎంతమంది పోగవ్వాలి? ఇప్పుడు మొత్తం ఇక్కడ బతుకున్న వాళ్ళే కాదు, యేసుప్రభు రెండో రాకడలో భూమి మీద బతుకున్న వాళ్ళే కాదు, ఆదాము గారు మొదలుకొని ఎంతమంది అయితే పుట్టి కాలం చేశారో వాళ్ళు కూడా వస్తారు. మనకు చాలా సందేహాలు ఏమనంటే వీళ్ళందరూ ఎక్కడో వెళ్ళిపోయి ఉంటారు. ముఖ్యంగా దేహం, మనం ధరించుకున్నటువంటి ఈ తొడుగు గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదంతా మట్టిలో మట్టే కలిసిపోయి ఉంటుంది కదా అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సముద్రములో ఉన్న మృతులు కూడా ఏం చేస్తాయట? సముద్రము తన మృతులను కూడా అప్పగించింది అని రాయబడింది. మరణము వశమున ఉన్నటువంటి వారిని కూడా అప్పగించిందని రాయబడింది. కాబట్టి ఎవరు ఎక్కడికి పోయేది ఉండదు, ఒక్కరు తప్పించుకోవటం జరగదు. అది రెండవ రాకడలో జరిగేటటువంటి కార్యం. నమ్మగలిగిన మనసుండి భూమి మీద బ్రతకగలిగితే మనకంటే భయముతో భక్తితో బతికేవాడు ఇంకొకడు ఉండడు. ఒకరికి మనం జవాబుదారీగా ఉండాలి
అన్న దానిని మనస్సులో ఎప్పుడైతే ఒక మనిషి కలిగి ఉంటాడో అప్పుడు చాలా బాగుంటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, పెద్ద పెద్ద స్కాములు ఎవరు చేస్తారు తెలుసా? నా మీద పైన ఎవడు లేడు అనుకున్నాడు చేస్తాడు. సాధ్యమైనంత వరకు అట్లటోళ్ళు చేస్తారు. కొన్ని స్పెషల్ కేసులు ఉంటాయి, వాటిని వదిలేద్దాం. నా మీద పైవాడు ఎవడు లేడు, నేను ఎవడికి జవాబు చెప్పాల్సిన అక్కర లేదు అనుకున్నటువంటి వాళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంది. అందుకే మనం ప్రతి ఒక్కరము ఏం చేయాలంటే, ఎవడికి లెక్క చెప్పినా చెప్పకపోయినా ఒక్కరికి చెప్పాలట లెక్క. చాలా స్పష్టంగా చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. ఒకసారి చూద్దాం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇప్పుడు మనం లోకంలో చాలామందికి లెక్క అప్పచెప్తూ ఉంటాం, కానీ వాళ్ళందరికీ కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటి ఆ పరిమితులు? ఉదాహరణకి అమ్మకు లేదా నాన్నకో లేదా పై ఆఫీసర్కో ఎవరికో ఒకరికి మనం లెక్క అప్పచెప్పాలి. వాళ్లకు కొన్ని మనం తెలియనీయకుండా మోసం చేయొచ్చా చేయకూడదా? చేయలేమా? ఈజీగా చేయొచ్చు. ఎందుకనంటే ఎందుకు మనం మోసం చేయడానికి అవకాశం ఉంటుందంటే వాళ్ళకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. అంతేనా? కొందరికి తెలుస్తాయి, కొన్ని తెలియవు. కనుక ఏ విధంగానైనా మోసం చేయటానికి, లెక్కలో తేడాలు చెప్పటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు లెక్క అంటే ఒక విషయం నాకు గుర్తొచ్చింది. మనిషి లెక్కల విషయంలో ఏ విధంగానైనా తప్పించుకోవటానికి ఒక లెక్క కనుక్కున్నాడు. ఆ లెక్క పేరు ఏం పేరు తెలుసా? కాకి లెక్క. విన్నారా? కాకి లెక్కలు అంటారే. ఏంటనుకుంటున్నారు కాకి లెక్కలంటే? అమ్మో, దాని వెనక చాలా పెద్ద పరమార్థం ఉంది. ఎవరో ఒక పిచ్చిరాజు ఉన్నాడంట ఒక రాజ్యంలో. ఆయనకు ఒక పిచ్చి ఆలోచన వచ్చిందట, మన రాజ్యంలో కాకులు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసిరండి అని. ఒకడు మనకు తోడిపోయిన ఒక మేధావి ఏం చెప్పాడంటే, స్పాంటేనియస్గా 1234 కాకులు ఉన్నాయి రాజా అని చెప్పాడట. ఇది నువ్వు ఎంత కరెక్ట్గా చెప్పారు? 1 2 3 4 అన్నట్టు. 1234 అంటే 1 2 3 4 కదా. 1234 అని వెంటనే ఎట్లా చెప్పేవారు నువ్వు అంటే, నీ మీద నాకు డౌట్ ఉందిరా, ఏం కౌంట్ చేయిస్తాము అని అంటే చేయించుకోండి అన్నాడు. 1234 కాకుండా ఓ 15 20 ఎక్కువ కాకులు కౌంట్కు తెలియట. తప్పు చెప్పేవారా నువ్వు, తప్పు కౌంట్ చెప్పావు. ఇది 15 20 కాకులు ఎక్కువ ఉన్నాయనంటే, రాజా అవి పక్కూరికి పోయి ఉన్నాయి, పండగ వేళకి సంక్రాంతి హాలిడేస్ పోయి ఉన్నాయి, మళ్ళీ తిరిగి వచ్చాయి, లెక్క సరిపోయింది. ఒకవేళ తక్కువైనా అనుకోండి, అప్పుడేమంటాడు? ఉన్నాయి విజిటింగ్కి పోయాయి, లేదంటే పని మీద వేరే ఊరికి పక్క ఊరికి వెళ్ళిపోయాయి, పక్క రాజ్యానికి వెళ్ళిపోయాయి, అందుకే తక్కువే. అది కాకి లెక్క అంటే. ఎవడికి దొరకకుండా ఉండే లెక్కను కాకి లెక్కలు అంటారు. ఇట్ట లెక్కల్లో తప్పించుకోవటానికి లేదు సుమా, అది నేను చెప్పేది. కాకి లెక్కలు ఆయన దగ్గర చల్లవు, దేవుడి దగ్గర. ఎవరు తప్పించుకోవటానికి అక్కర్లేదు. ఎందుకు తప్పించుకోలేరు అని అంటే అక్కడ రాయబడింది, ఆయన కంటికి కనబడని సృష్టమే లేదట, ఆయనకు సమస్తము తేటగా కనబడుతుందట. అందుకే మీరు గమనించండి, దేవుడి దగ్గర వాయిదాలు ఉండవు. కోర్టులలో, లోక సంబంధమైన కోర్టులలో వాయిదాలు ఉన్నట్టు, అంతకు కోర్టులో వాయిదాలు ఎందుకు వేస్తారు తెలుసా? చాలామంది నెగిటివ్గా అనుకుంటారు, కానీ దానిలో కూడా ఒక పాజిటివిటీ ఉంది. కోర్టులో వాయిదా ఎందుకు వేస్తారంటే, కేసులో ఉన్నటువంటి పూర్వాపరాలను పరిశీలించటానికి, నిజానిజాలను నిగ్గుదేల్చడానికి కోర్టుకు కొంత సమయం కావాలి, ఆ వాదికి ప్రతివాదికి కొంత సమయం కావాలి, కాబట్టి వాయిదా అనేది వేస్తారు. దేవుడికి అన్నీ ముందే తెలుసు కనుక ఎప్పుడైనా మీరు ఆలోచన చేసలేదు, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అన్నాడు. అంటే ఏ తీర్పులు గీర్పులు కావళ్ళు కేసులు వాయిదాలు ఏం లేవా? ఏం లేవా? అంటే
ప్రతి క్షణం మానిటరింగ్ ఉంటుంది మన మీద దేవుడికి, మర్చిపోకండి. మనం ఎవరి విషయంలో తప్పించుకోవచ్చు, ఎవరి కళ్ళైనా కప్పచ్చు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, పెద్దల కళ్ళు కప్పారు, అమ్మ నాన్నల కళ్ళు కప్పారు, ప్రభుత్వం కళ్ళు కప్పారు, పోలీసుల కళ్ళు కప్పారు. ఈ మధ్యకాలంలో అసలు సీసీ కెమెరాకున్న పేరేంటంటే థర్డ్ ఐ అంట, మూడో నేత్రం అంట. మూడో నేత్రమో మనోనేత్రమో అట్టాటి వాటిని కూడా బురిడి కొట్టించి మరీ చేస్తున్నారు లోకంలో చాలామంది పనులు. మీకు చెప్పాను కదా, ఇది తప్పించుకోవడానికి సంబంధించి సీసీ కెమెరాల నుంచి కూడా తప్పించుకోవడానికి చేస్తున్న పనులు ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీసీ కెమెరా దగ్గరికి మాస్క్ వేసుకుని వస్తాడు, వచ్చినోడు కాటుకు పట్టుకుని వస్తాడు, ఐటెక్స్ కాటుకు పూసేస్తే అయిపోద్ది, అంతా నల్ల కనపడుతుంది, అంతే, ఇంకేముండదు. దట్టు ఇక వాయిస్ తీసుకోవడానికి దానికి అవకాశం లేదు, అదొక పెద్ద డ్రాబ్యాక్ దానికి. సీసీ కెమెరాలు వాయిస్ తీసుకుంటాయా? వాయిస్ తీసుకోలేవు, ఓన్లీ వీడియో మాత్రమే, నో ఆడియో. ఆడియో విజువల్ కాదు, ఓన్లీ విజువల్ అది. అందులో మరలా క్లీన్గా ఏం క్రిస్టల్ క్లియర్గా ఉండదు అది కదా. ఒకరిని చూసి ఇంకొకరు అనుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితులు ఉంటాయి. వాటి కళ్ళు కూడా కప్పే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇంకొక రకమైన చూసాం, అదేంటి అని అంటే, ఒక చిన్న లైట్ లాగా ఎల్ఈడి లైట్ ఒకటి క్యాప్ దగ్గర పెట్టుకుంటే చాలట, వాడు ముఖంగా కనబడదు, సీసీ కెమెరాలో కనబడదట. ఇట్లా ఎన్నెన్నో కనుక్కుంటున్నారో ప్రయోగాలన్నీ, దొంగలకు 10 దారులు అని చెప్తారే, అట్లా ఏ దొంగ తప్పించుకోలేడు. వాడు స్ట్రీట్ లెవెల్ దొంగ అయినా కావచ్చు, స్టేట్ లెవెల్ దొంగ అయినా కావచ్చు, ఇంటర్నేషనల్ దొంగ అయినా కావచ్చు, ఎవడైనా సరే ప్రతి ఒక్కడు పోగు చేయబడాల్సిందే, ఎవరు తప్పించుకోవటానికి లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందరూ పోగు చేయబడ్డప్పుడు ఏం జరుగుతుందటండి? తర్వాత మరలా వద్దాం మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి. 25వ అధ్యాయంలోనికి చూడగలిగితే 32వ వచనంలో, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి రెండు గుంపులు అవుతాయట. ప్రపంచ మానవులందరూ 2 గుంపులు అయిపోతాయట తీర్పులో. ఆ 2 గుంపుల్లో ఒక గుంపు గొర్రెల గుంపు, ఒక గుంపు మేకల గుంపు. ఇప్పుడు గొర్రెలు అనేది ఎవరికి సాదృశ్యంగా చెప్పడం జరిగిందని అంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని అంటాడు ప్రభు. అంటే దేవుడి చేత ఆశీర్వదించబడిన గుంపు, అటువంటి గుంపు గొర్రెల కింద చెప్పడం జరిగింది. శపించబడిన వారలారా అని ఎడమ వైపు ఉన్న వారిని చూపించి చెప్తారు. ఇక్కడ కుడి ఎడమల గురించి మాట్లాడేటప్పుడు, గొర్రెలు మేకల గురించి మాట్లాడేటప్పుడు ఒక చిన్న క్లారిటీ మనం తెలుసుకోవాలి. అదేంటంటే, దేవుడు గొర్రెలు మేకలు అన్నాడు కనుక గొర్రెలు పరిశుద్ధులకు సాదృశ్యం, మేకలు శపించబడిన వారికి సాదృశ్యం కాబట్టి మేకలు తినకూడదేమో, మేకలు పెంచుకోకూడదేమో, మేకపాలు తాగకూడదేమో అనుకుంటారేమో. అది తప్పు. దేవుడు వేరు చేసేటటువంటి ఉద్దేశముతో వాడింది తప్ప, గొర్రెలను చేసింది ఆయనే, మేకలను చేసింది ఆయనే, ఆహార పదార్థాలుగా వాటిని ఇచ్చింది దేవుడే. తర్వాత కుడివైపు ఎడమవైపు అన్నాడు. ఇప్పుడు కుడివైపు పరిశుద్ధులు ఉన్నాడు కనుక, ఎడమవైపు శపించబడిన వారు ఉన్నారు కనుక, ఎడం చేయి చెడ్డదని కాదు మనం అనుకుంటూ ఉంటారు చాలామంది. అందుకే ఏం చేస్తారు చెప్పండి, మన క్రైస్తవుల్లో కూడా చాలామంది డబ్బు కుడి చేత నుంచి కుడి చేతికి పోవాలట. ఎడం చేతితో ఎవరన్నా ఇచ్చారనుకోండి, ఎడ చేతి ఇస్తున్నాం ఏంటి అంటారంట. మీకు ఇంతకుముందు చెప్పాను ఎడం చెయ్యి ఎంత మంచిదో. ఎడం చెయ్యిని ఎవరు ఆలోచన చేశారో కానండి, చాలా అద్భుతంగా ఆలోచన చేశారండి వాళ్ళు. ఎవరు ప్రారంభంలో దీన్ని ఆలోచన అశుద్ధంగా అడగడానికి వాడతాం కదా దీన్ని. అసలు ఈ కుడి చేత్తో ఎన్ని రకాలైనటువంటి ఎక్కువ పనులు చేస్తూ ఉంటామో, మరి ముఖ్యంగా ఆహారం తినేది దీంతోనే. ఈ లేనిపోని కారాలు మసాలాలు అన్నీ కూడా దీనికి తగులుంటాయి. అసలు నిజంగా అది డెలికేట్ పార్ట్ మన బాడీలోనటండి. మీకు తెలీదు, జీర్ణ వ్యవస్థ గట్ అంటారు కదా దాన్ని, అది సెకండ్ బ్రెయిన్ అట, 2వ మెదడు అని పేరు జీర్ణ వ్యవస్థకి. అది ఎప్పుడైతే దెబ్బతింటుందో
అన్ని ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి మొదలవుతాయి. అప్పుడప్పుడు విన్నారే, అన్నదేవత సన్నగిస్తే అన్ని రోగాలు బయటపడతాయని. ఏంటనుకుంటున్నారు అది? నీకు ఆకలి సెన్సేషన్ ఇచ్చేది అవే. పేగులు అరుస్తున్నాయి అంటారే, అదే ఆకలి అవుతుందిరా, టైం అయింది అని అర్థం. మిగతా రోజుల్లో ఏ టైంకు పేగులు అడగకపోయినా సంఘానికి రెగ్యులర్గా వచ్చేవాడికి దాదాపు 10 నుంచి 10:30 లోపు పేగులు అరుస్తాయి ఉదయం. ఎందుకు? మనం ఉదయం టిఫిన్ తినేది ఆ టైంకే కదా. అది ఉండాలి. అలాంటి దానికి సంబంధించి ఏ ప్రాబ్లం పెద్దగా రాకుండా దీంతో మనం ఎటువంటి ప్రమాదకరమైనటువంటి ఆహార పదార్థాలను కానీ వస్తువులు కానీ మొట్టం మనం అంత మంచిది. కనుక ఎప్పుడైనా కానీ దేవుడు ఏదైనా ఒక ప్రస్తావన చేస్తున్నప్పుడు ఏదో ఎడం వైపు, ఈవెన్ సులువు మీద ఉన్న దొంగల దగ్గర కూడా ఏం చెప్పారండి? ఏ వైపు ఉన్న దొంగ అని చెప్పారండి? రక్షించబడిన దొంగ ఎవరట? ఎక్కడన్నా బైబిల్లో ఉంది? అదే ఉందా? చూసారా మీరు? కుడివైపు దొంగ, ఎడమవైపు దొంగ అని ఉందా? మొదటివాడు రెండోవాడు అని ఉంది. కుడి ఎడమైతే పొరపాటు లేదు. రెండింటి విషయంలో ఈ కుడి చెయ్యి దేవుడు చేసిందే, ఎడం చెయ్యి దేవుడు చేసిందే. షేక్ హ్యాండ్ ఎడం చేత్తో కూడా ఇవ్వచ్చు, అది తప్పు కాదు. స్కౌట్స్ అండ్ గైడ్స్లో అట్లా వేస్తారండి లెఫ్ట్ హ్యాండ్. కాబట్టి ఇప్పుడు దేవుడు కొన్ని సందర్భాలు ఇలాంటివి చెప్తున్నప్పుడు మనం నెగిటివ్గా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎడం చేతితో రాస్తున్నాను అనుకోండి, ఏమంటారు? ఇప్పుడు ఎడం చేతి తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని చూసి కూడా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎడం చేతి తింటే కుడి చేత అడుగుతారు, అంతే, పెద్ద సమస్య లేదు. ఎందుకంటే ఈ వాటంలో ఉన్నప్పుడు, ఎడం చేతి వాటంలో ఉన్నప్పుడు ఎడం చెయ్యే చాలా వాటికి వాడేస్తారు కనుక ఇది ఫ్రీ అయిపోద్ది కుడి చెయ్యి. కాబట్టి ఈ కుడి ఎడమలు చెప్తున్నప్పుడు లేదా గొర్రెలు మేకలు అంటున్నప్పుడు మనం వేరే విధంగా ఆలోచించకూడదు. అది చెబుతున్నది కేవలం డిఫరెన్షియేషన్ కొరకు మాత్రమే. భేదం, తేడా ఉంది అని చెప్పటానికి మాత్రమే వాడాడు దేవుడు తప్ప మరొక ఉద్దేశం కాదు. దాన్ని ఇంకొక దానికోసం వాడకూడదు. దేవుడు అక్కడ వాడుతున్నటువంటి విధానం, ఆ సందర్భం, ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఏదుందో దాని మీదే దృష్టి సారించాలి తప్ప ఎడం మీద, కుడి మీద, గొర్రెల మీద, మేకల మీద, ఆ గొర్రెలన్నా మేకలన్నా వాటి కోసంగా చెప్పింది అది. నూర్చెడియొద్దు, మూతికి చిక్కం వేయొద్దు అన్నాడు. ఎవరి కోసం చెప్పిన మాట అది? దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? మన కోసమే అంటాడు పౌలు గారు. కాబట్టి మన మీదికి దృష్టి సారించుకోవాలి. అక్కడ ఏ గుంపులో ఉన్నాం? దేవుడి చేత ఆశీర్వదించబడిన గుంపులో ఉన్నామా, శపించబడిన వారి గుంపులో ఉన్నామా అని. అది చాలా ప్రధానమైంది. మీకు విషయం తెలుసు తెలీదో, ఎక్కడెక్కడ నుంచో హెడ్ పోస్ట్ ఆఫీస్కి వచ్చేస్తాయి పోస్టులన్నీ. ఆ వచ్చిన తర్వాత పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు తెలుసండి? ఏ ఏరియాకు ఏవి, మరి ముఖ్యంగా 2 ప్రధానమైన ఏరియాలు ఉంటాయి, రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ అని తెలుసా? పట్టణ ప్రాంతాలకు పోయేటటువంటి ఉత్తరాలు ఏవింటి, పల్లె ప్రాంతాలకు పోయే ఉత్తరాలు ఏంటని అతను ఏం చేస్తాడంటే 2 పెద్ద మూటలు తీసుకుని వచ్చి, సంచులు తీసుకుని వచ్చి, ఇవన్నీ అర్బన్ ఏరియాకు వెళ్ళాల్సినటువంటి ఉత్తరాలు అని వేరు చేస్తాడు. ఇవన్నీ రూరల్ ఏరియాలకు వెళ్ళాల్సినటువంటి ఉత్తరాలని ఆయన ఎట్లయితే వేరు చేస్తాడో, గొర్రెలు మేకలు ఎలా వేరు చేయబడతాయో అట్లా వేరు చేయబడతామంట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఒక గుంపులో మనల్ని తీసుకెళ్తున్నప్పుడు, నేను ఈ గుంపుకు సంబంధించినవాడు కాదు, నువ్వు నన్నేంటి ఎక్కడ కలుపుతున్నావు అని అనలేము. అందుకు పోల్చాడు ఆ పోలిక. గొర్రెలు ఏమన్నా అంటాయా? మేకలు ఏమన్నా మాట్లాడగలుగుతాయా? ఉత్తరాలు ఏమన్నా మాట్లాడగలుగుతాయా? నన్ను ఇక్కడే ఎందుకు వేసావు, ఈ లిస్టులో ఎందుకు వేసావు అని ఇప్పుడు మాట్లాడొచ్చేమో. నోరుంది, మనకంటూ ఒక అధికారం ఉంది, ఒక పలుకుబడి ఉంది, ఒక జ్ఞానం ఉంది, ఒక వివేకం ఉందని ఇక్కడ మాట్లాడొచ్చేమో. ఇక్కడ మనం గట్టిగా ప్రతిఘటించచ్చేమో. కానీ అక్కడ మాట్లాడలేమని చెప్పటానికి కూడా ఈ పోలిక. అది తీర్పు. పౌలు గారు కూడా మాట్లాడుతూ ఒక మాట అంటాడు, చూద్దాం ఇది ఎవరెవరికి వర్తిస్తుందో
చెప్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, ఇది చాలా ముఖ్యమైనది, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందాలి అని రాయబడింది. చూడండి, ఒక్కడు విడిచిపెట్టడానికి లేదు, దేహమున్న ప్రతి ఒక్కరికి వర్తించేదటిది. ఏమండి, దేహమున్న ప్రతి ఒక్కరికి వర్తించేది ఇది, ఎవడూ తప్పించుకోలేడు. దేహంతో ఉన్నామా అంటే ఎక్కడ నిలబడాలట, ప్రతివాడు వాటి ఫలములు ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. కొంతమంది మీరు కోర్టుకు హాజరవ్వాలి అని అన్నప్పుడు అందరూ వస్తారా? లోకంలోనండి, లోకంలో మీరు కోర్టుకు హాజరవ్వాలండి అని అంటే ఏం చెప్తారు? అసలు దానికి సంబంధించి సరంజామా చాలా ఉంటుంది. చెప్పు, నేనెందుకు రావాలి, నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు, ప్రూఫ్లు ఉన్నాయా, దీనికి ఏంటి, ఇది ఫేకు, ఇది ఇప్పుడు చాలా చెప్పుకోవచ్చు మనం. ఉన్నాయా లేవా? మనకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారి ఇష్యూ మీరందరూ తెలిసింది కదా, దేశమంతా కాదు ప్రపంచమంతా తెలిసిందిలేండి, వేరే సంగతి అది. అట్లాగా ఇప్పుడు ఎన్నెన్నో తప్పించుకోవడానికి ఏం చెప్తున్నారు? ఒకరోజు ఒక సమయంలో మాకు వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్పారు, తర్వాత ఏమన్నారు? అమ్మ వాడు మామూలు కాదు అన్నారు, ఇది ఫేక్ వీడియోలు అన్నారు, ఈ ఏఐతో చేశారన్నారు. ఇవన్నీ ఏవి కూడా ఆయన దగ్గర పనిచేయవు, చెల్లవు. నో డీప్ ఫేక్ వీడియోస్, ఆ మాట నువ్వు చెప్పడానికి కూడా ఉండదు. ఎందుకంటే మన పిక్చరైజేషన్ అంతా చాలా, ఇప్పుడు 4K క్వాలిటీ వచ్చింది చూసారా, ఇప్పుడు 1080 క్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది, 1080 క్వాలిటీ అనేది, అదే పెద్ద క్వాలిటీ అనుకుంటే ఇప్పుడు 4K క్వాలిటీ వచ్చింది వీడియోలలో. ఇప్పుడు ఏమైనా అప్డేట్ అయిందైనా మళ్ళీ ఇంకా 8K కూడా వచ్చిందట. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి K దగ్గరికి ఏం కాదు, కేలు చాలా చిన్న ఆయన దగ్గరికి, చాలా పెద్ద పెద్ద నెట్వర్క్ ఉంది ఆయన దగ్గర. ఈ 4Kలు 8Kలు ఎక్కడ పోవాలి ఆయన దగ్గర? మొత్తం మనం చేసినవన్నీ కూడా మనం ఎదుటి పెట్టేస్తాడట దేవుడు, ఎవ్వరూ తప్పించుకోలేం. ఇప్పుడు మన రుబాబులు ఏమన్నా ఉన్నా మన వాళ్ళ దగ్గర ఉండొచ్చు, భార్య దగ్గర భర్త రుబాబు ఉండొచ్చు, భర్త దగ్గర భార్య రుబాబు ఉండొచ్చు, తల్లిదండ్రుల దగ్గర పిల్లల రుబాబు ఉండొచ్చు, పిల్లల దగ్గర తల్లిదండ్రుల రుబాబు ఉండొచ్చు. నా రుబాబు మీ మీద, మీ రుబాబు నా మీద ఉండొచ్చేమో. అక్కడ నో ఛాన్స్. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసిందే, అది తీర్పు, అది తీర్పు. మరి అట్టి తీర్పు నుంచి తప్పించుకోవాలి. తప్పించుకొని అంటే ఏంటి అర్థం? తీర్పు తప్పించుకోవటం అంటే తీర్పులోకి రాకుండా ఉండాలి కాదు, తీర్పులో గెలవాలి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని గొర్రెల గుంపులోకి రావాలి. ఎట్లా రావాలి? ఎలా మనము రాబోయే ఉగ్రత, ఈవెన్ బాప్తిస్మ యోహాన్ గారు కూడా మాట్లాడితే ఏమంటాడు? సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి నేర్పిన వాడెవడు అంటాడు. ఒక రాబో ఉగ్రత ఉంది, అది ప్రపంచానికి పెను ప్రమాదం. చాలామంది అనుకుంటూ ఉన్నారు ఏమనంటే, ఈ ప్రపంచం ఒకనాడు ఏం చెప్పారంటే, రోబోల వలన మనకు ప్రపంచానికి ప్రమాదం ఉందని ఒకరు వచ్చారు. ఇంకొంతమంది ఏం చెప్పారంటే, రోబోలు కాదు ఏం కాదు, చైనా వల్ల మనకు ప్రమాదం, దానిలో నుంచి భయంకరమైనటువంటి వైరస్లు కూడా అది వదిలేస్తుందని చెప్పేసి చైనా గురించి కొంతమంది చెప్పారు. ఇప్పుడు దేనివల్ల ప్రమాదం అంటున్నారు తెలుసా అండి? ఏఐ వలన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ప్రమాదం ఉంది, వాటిల్లో పోతుంది ప్రపంచానికి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ చాలా చిన్నవి రాబోయే తీర్పుతో పోల్చినప్పుడు. వీటిల్లో నుంచి ఏదో ఒక రూపేనైనా తప్పించుకోవచ్చు. ఇప్పుడు చైనా ఉందా లేదా? కానీ చైనా నుంచి తప్పించుకొని బతుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఏఐ ఉంది, ఏఐ నుంచి తప్పించుకొని బతికే వాళ్ళు ఉన్నారా లేదా?
రోబోలు ఉన్నారు, వాటి నుంచి తప్పించుకొని బతికే వాళ్ళు ఉన్నారా లేదా? ఒక రకరకాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ ప్రపంచంలో ప్రమాదకారులు ఆడవాళ్ళు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నా కూడా బట్టకట్టుతున్నారు, ఉండలేరా? కొంతమంది మాట్లాడుతూ మగవాళ్ళ ప్రపంచంలో ప్రమాదకారులు, మగవాళ్ళ నుంచి తప్పించుకొని బతికే ఉన్నారు లేదా? వాస్తవం ఏంటంటే వీటన్నిటి నుంచి తప్పించుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. అది విషయం. పేదరికం ప్రమాదకరమైందని చెప్తూ ఉంటారు, అజ్ఞానం ప్రమాదకరమైంది అని అంటారు. వీటన్నిటికంటే ప్రమాదకరమైనటువంటిది రాబోయే తీర్పు. అందుకే రాబోయే తీర్పు నుంచి, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి కావాలి కదా. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారని అడిగాడు బాప్తీసు యోహాను గారు. మరి దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో యేసుప్రభులు వారు అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. వాటికంటే వేటికి? ఏమండి? వాటికంటే వేటికి? 27 వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరం వినునంటే కూడా చాలామందికి తెలియదు. దైవజనులు రకరకాలైన భయాలతో ఉంటారండి. భయం ఉండడం మామూలే, సహజమే. కానీ లేనిపోని భయాలతో బతుకుతున్నటువంటి దైవజనులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా మీటింగ్ జరుగుతుంది, నేను ఎవరన్నా చెప్పారనుకోండి, అనౌన్స్మెంట్ చేయమన్నా కూడా చేయరు. అదొకటి. రెండోది ఏంటి తెలుసా? వేరే చోట మీటింగ్ పెట్టారంటే నా గొర్రెల మంద ఏమైపోద్దు అని చెప్పేసి వీళ్ళు అప్పటికప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళందరినీ అక్కడ కట్టేసుకుంటారు. ఉందా లేదా? నా గొర్రెలు నా స్వరము వినును అంటే ఏంటి అర్థం? అక్కడే ఉంది. ఇంకా అది నా గొర్రెలు నా స్వరం విను అంటే అర్థం ఏంటంటే, గొర్రెలుగా ఉన్నటువంటి విశ్వాసులు కాపరి స్వరము వింటున్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఆయన్ను ఫాలో అవ్వాలి. కాపరిని ఫాలో అవ్వచ్చా? కాపరిని ఫాలో అవ్వచ్చా, అవ్వకూడదా? ఈ మధ్యకాలంలో కొన్ని ట్రెండ్లు వచ్చాయి. ఎట్టా ట్రెండ్లు అంటే, నీతో మాకేం పని, డైరెక్ట్ మాకు లింకులు ఉన్నాయి. ఎవరితో? పెద్ద ఆయనతో ఉన్నాయి, దేవుడితోనే ఉన్నాయి, యేసుప్రభుతోనే ఉన్నాయి. నువ్వు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనేటటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మానవ సమాజంని దేవుడు ఏర్పాటు చేసింది నీతో నాకేం పని, నువ్వు ఉంటే నాకేంటి, నువ్వు లేకపోతే నాకేంటి అనుకోవడానికి కాదు. 100% ఒక కాపరిని మనము అనుసరించవలెను. అది దేవుడు చెప్పినటువంటి సత్యం. మన ఇంట్లో మన నాన్న మనకు అవసరమా కాదా అని అడిగితే ఏం జవాబు ఉందో అదే కాపరి గురించి రావాల్సిన జవాబు. మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి వెంబడించడం అని అంటే స్వరం వినటం, స్వరం వినడం అంటే వెంబడించడం, వెంబడించటం అంటే అనుసరించి వెనక వచ్చేయటం. ఒక మాటలో చెప్పాలంటే కాపరి ఇంజన్ అయితే విశ్వాసులు వెనకున్న పెట్టెలు. సమస్య ఎప్పుడు వస్తుంది అంటే ఈ రిలేషన్షిప్ తెలుసుకోలేనప్పుడు వస్తుంది. మనకు అందరికీ సమస్య ఎప్పుడు వస్తుందంటే అప్పుడు వస్తుంది. సరే మంచిది, ఇట్లాంటి వాటికి ఏమిస్తాడటండి? నన్ను వెంబడిస్తే ఏమొస్తుంది అంటే, ప్రభువుని వెంబడిస్తే ఏమొస్తుంది? నిత్య జీవం. కాపరిని ఎందుకు వెంబడించమన్నాడు అంటే, కాపరి క్రీస్తుని వెంబడించాలి. ఇది విషయం ఇక్కడ. కాపరి క్రీస్తుని వెంబడిస్తూ ఉంటే క్రీస్తు నుంచి నిత్య జీవం కాపరికి వస్తుంది. కాపరిని వెంబడిస్తే కాపరి ద్వారా మనకు నిత్య జీవం వస్తుంది. అంతే. అలాగని వాడు కాపరి మాదిరి లేనివాడైనా, క్రీస్తుని వెంబడించిన వాడైనా, మోసగించేవాడైనా, మందను కనికరించని వాడు, భక్షించేవాడు, మందకు మాదిరిగా ఉండకుండా ప్రభువులైనట్టు వ్యవహరించేవాడు మంచి కాపరి కాదు. కాపరులు 2 రకాలు ఉంటారు. ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ మాదిరి కలిగిన కాపరులు ఉంటారు, ప్రభువులుగా వ్యవహరించే కాపరులు ఉంటారు. మాదిరి కలిగిన కాపరి గురించి మాట్లాడుతున్న విషయం ఇది. ఓకే, కింద చదువుదాం మనం. వాటికి నేను నిత్య జీవనం ఇస్తున్నాను కనుక అంటే ఎప్పుడు? తీర్పులో కూడానా? తీర్పులో కూడా నశించవా? ఎస్.
అవి ఎన్నటికీ నశించవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అంటే ఎవరి చేతిలో ఉన్నవాట? ఎక్కడ? క్రీస్తు చేతిలోకి పోవాలంటే మనం ముందు క్రీస్తు మేపే గొర్రెలం అవ్వాలి. క్రీస్తు మేపే గొర్రెలం అవ్వాలంటే రక్షణ పొంది సంఘములోనికి చేర్చబడాలి. సంఘాన్ని గొర్రెల గుంపు అని చెప్పబడుతుంది. గొర్రెలన్నీ ఉండేటటువంటి ఒక గొర్రెల శాల ఉంటుంది చూసారా, అలాంటిది అని చెప్పబడింది. ఇక్కడికి చేర్చబడాలంటే క్రీస్తు రక్షణలోనికి రాగలగాలి. వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి అంటే అదే అంటాడు కదా, మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటాడే ప్రభు. అది మరణములో నుండి జీవములోనికి దాటేటటువంటి పరిస్థితి. అంటే రాబోయేటటువంటి నరక శిక్ష నుండి తప్పించబడేది స్థలం ఎక్కడన్నా ఉందంటే ఒకనాడు ఆశ్రయపురాలు అని చెప్పబడ్డా చూసారా బైబిల్లో. ఆశ్రయపురాలు అంటే రేపు చెప్పబడ్డాయే. ఆశ్రయపురం, క్రొత్త నిబంధన ఆశ్రయపురం ఏదో కాదు ప్రియులారా, సంఘం. సంఘమును అంటిపెట్టుకొని సంఘ కార్యక్రమాల్లో సంఘంలో ఎదిగిస్తూ ఉండటం కంటే మించినటువంటి క్షేమదాయకమైన శ్రేయోదాయకమైన పని మరొకటి ఉండకూడదు. మనకి గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు శరీరమట సంఘం. యేసుప్రభు శరీరము సంఘం అయితే ఎవరండి ఆయన టచ్ చేయగలిగిన వాళ్ళు? ఆయన ఇప్పుడు ఎవరంటే తెలుసండి, పరలోకంలోను భూమి మీదను భూమి క్రిందను సర్వాధికారము కలిగిన వ్యక్తి. ఆయన టచ్ చేయాలంటే మామూలు దూతల మీద శక్తుల మీద ప్రభావం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర మనం ఉంటే, ఓ బలవంతుడి దగ్గర మనకంటే మానవుల కంటే కుందేళ్ళు చాలా తెలివి కలిగినవి. నీకు తెలుసో తెలీదు? కుందేళ్ళు తెలుసు కదా. కుందేళ్ళు ఎక్కడో నివాసం ఏర్పాటు చేసుకుంటాయట తెలుసండి, పేటు సందులట. పేటు సందు అంటే ఎవరికి సంబంధించి ఉంటుంది? పెద్ద రాయి, పెద్ద కొండ ఉంటుంది చూసారా, అవి పేటు సందులు అంటారు. అవి చాలా బలం లేనటువంటి జీవులు, ఎవరైనా ఈజీగా పట్టేస్తారు. కానీ నేను బలం లేని జీవులం కనుక మాకు బలమైన ఆశ్రయం కావాలి అని పేటు సందును ఆశ్రయిస్తాయట. ఇది మీకు అర్థమైతే యేసు ప్రభుకున్న పేరే ఏం పేరు? బలవంతుడైన దేవుడని పేరు. మరి ఆయన్ని ఆశ్రయించగలిగిన స్థితి ఉందంటే ఏం లేదు, దేవుడిని ఆశ్రయించాం, క్రీస్తుని ఆశ్రయించాం అంటే ఒకటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు సంఘం 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 అని ప్రాకులాడుతూ ప్రయత్నపడుతూ ప్రయాసపడుతూ ఉన్నటువంటి స్థితి ఎవరికి ఉంటుందో వాళ్ళు సేఫ్, వాళ్ళే సేఫ్. ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, ఎవ్వడు అపహరించడు. ఎక్కడుంటే? ఆశ్రయపురంలో ఉంటే ఎవ్వడు టచ్ చేయడానికి లేదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆశ్రయపురాలను బేస్ చేసుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫ్రేమ్ చేశారు తెలుసా. ఎవడన్నా పొరపాటున ఒకడిని చంపేశాడు, వాడు విషయం తెలుసుకోలేదు, చనిపోయినటువంటి వ్యక్తి తాలూకోడు, ఎట్లా ఉంటాడండి? చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు కదా, మా వాడిని చంపేశాడండి. ఇప్పుడు చంపేసిన వాడిని ఏ విధంగానైనా చంపేయాలి, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, కంటికి కన్ను, పంటికి పన్ను అన్నటువంటి రీతిలో ఉంటాడు మానవుడు. విషయం తెలుసుకోవడానికైనా తెలిసేంతవరకైనా వాడు బతికుండాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాలి. అసలు పోలీస్ స్టేషన్ అంటే అర్థం ఏంటి తెలుగులో? రక్షక భట నిలయం అని. రక్షక భట నిలయం అని. కాబట్టి పోలీసులు అంటే రక్షకులు అనేటటువంటి పేరుంది వాళ్ళకి. అలా ఎలాగైతే ఒక అమాయకుడికి రక్షణ ఒక పోలీస్ స్టేషన్లో దొరుకుతుందో, ఒక బలహీనులకి రాబోయేటటువంటి భయానకమైన ప్రమాదకరమైన తీర్పును, నరక శిక్షను, శపించబడిన వారి గుంపులో నుంచి బయటికి రావటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒకే ఒక వరం సంఘం. దీని గురించి ఎంత శ్రద్ధతో ఉంటే, ఎంత భయముతో ఉంటే, ఎంత బాధ్యతతో ఉంటే అంత సేఫ్గా మనం ఉన్నట్టు.
మరి ఎంత ఉంది చూడండి. ఇప్పుడు సంఘంలోకి వచ్చినోడు క్రీస్తు చేతిలో ఉన్నోడు అయితే 29వ వచనంలో ఇంకో మాట కూడా చెప్తున్నాడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరించలేడు. ఇప్పుడు మనల్ని ఎవడన్నా టచ్ చేయాలనుకోండి, ఇద్దరి చేతుల్లో నుంచి బయటికి తీసుకోవాలి. ఎవరెవరి చేతుల్లో నుంచి? యేసు ప్రభువుల చేతిలో నుంచి, తండ్రి అయిన దేవుడి చేతిలో నుంచి. ఈ ఇద్దరి చేతిలో ఏ ఒక్కరి చేతిలో నుంచి కూడా ఎవడన్నా రావాలంటే, విడిపించాలంటే ఎవడి వల్ల, ఎవడి తరం కాదు. ఇక్కడ ఒక కొస మెరుపు ఉంది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మనమే పోవచ్చు. అక్కడి నుంచి విడిపించబడే విషయం అంటే మనం ఇక్కడ ఉండగా ఎవ్వడు తీసుకెళ్ళలేడు, కానీ ఒక్కటి జరగచ్చు మనకు ప్రమాదం. ఏంటది? మనకై మనం వెళ్ళిపోవచ్చు. అప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అట్లా కూడా వద్దా? వద్దాయి. ఒక కాపరికి 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రె ఏమైందట? తప్పిపోయిందా లేకపోతే ఎవడన్నా తీసుకెళ్ళిపోయాడా? అంటే గొర్రెకి ఏ ప్రమాదం ఉంటుంది? విశ్వాసికి ఏ ప్రమాదం ఉంటుందో తెలుసా? ఎవడో తీసుకుపోవటం కంటే, నోట్ దిస్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవడో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళడం కంటే నీకు నువ్వే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మనకు మనంగానే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. గొర్రెని ఎవడో తీసుకెళ్ళిపోయాడు, అపహరించాడని చెప్పబడలా బైబిల్లో. ఏమైందట? గొర్రె దానంతటా అదే తప్పిపోయింది. తప్పించేవాడు 1,000,000 మంది ఉండొచ్చుగాక. సంఘము నుండి, సంఘ జీవనం నుండి, సంఘములో ఎదుగుదలకు సంబంధించి సంఘ సహవాసం నుంచి తప్పించటానికి 1,000,000 మంది ఉండొచ్చుగాక. కానీ వాడిని మనలోనికి తెచ్చుకోవాలా వద్దా, ఆ మాయ మాటలు మనం వినాలా వద్దా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మన మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చెడిపోయినటువంటి బిడ్డలను ఉద్దేశించి, వాడి గురించో వీడి గురించి అనుకోవడం కంటే మన బంగారం మంచిది కాదు. ఇటు బంగారంలో కూడా మంచి బంగారం ఉంటుంది, మంచిది కాదు ఉంటుందా? ఇప్పుడైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే బంగారం ఏమైపోతుంది? దూసుకుపోతుంది. ఇది. కాబట్టి మీకు తెలుసో తెలీదో, బ్యాంకులో, గవర్నమెంట్ బ్యాంకులో 2 భార్యాభర్తలు వచ్చి నకిలీ బంగారాన్ని పెట్టి 27 లక్షలు కొట్టుకుపోయారట లోను. అంటే బంగారంలో కూడా మంచిది చెడ్డది ఉందా అంటే ఎస్. గోల్డ్ పెట్టడానికి వెళ్తే అంటే ఇప్పుడు ఎన్ని వచ్చాయి, స్కాములు వచ్చాయని తెలిసాయి కాబట్టి ప్రతి చిన్నదాన్ని, నువ్వు ఎంత చిన్నదాన్ని పెట్టడానికి వెళ్ళినా, అమ్మడానికి వెళ్ళినా ఏం చేస్తారు? చెక్ చేస్తున్నారు, ఇప్పుడు పరీక్షిస్తున్నారు. కాబట్టి మన బంగారం మంచిదైతే ఎవరినో అనుకోవడానికి ఏముందని అంటారే. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎవరో వాడు చెప్పాడనో వీడు చెప్పాడనో నేను ఎటు చెడిపోయాను అటు పడిపోయాను, ఇవి చేతగాని మాటలు. ఇవి చేతగాని మాటలు. ఎందుకు అని అంటే అపవాదికి చోటు ఇయ్యకూడి అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇస్తేనే, నేను ఇస్తేనే వచ్చేది, లేకపోతే చెప్పండి. దేవుడు అంతటా ఆయన ఏమంటున్నాడట? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి. మనకు మీద అన్ని అధికారాలు ఉన్నటువంటి ఆయనే నీ పర్మిషన్ కావాలి, నువ్వు ఇష్టపడితేనే నీ దగ్గరకు వస్తాను. తను ఎవరు అంగీకరించుదురో వాళ్ళందరూ దేవుని పిల్లలు అడుగుటకు అధికారం. అంగీకరించకపోతే లేదు. అర్థమవుతుందా? కాబట్టి యోబు గారు అవకాశం ఇవ్వలా, దయ్యానికి ఇవ్వలేదు కాబట్టి వాడు ఎన్ని ఆటలు ఆడినా ఫెయిల్యూర్ అయిపోయాయి. ఎన్ని అస్త్రాలు సంధించాడు యోబు గారి మీదకి? మొదటి అస్త్రం. మన మీద కూడా వచ్చేటువంటి ప్రమాదాలు ఈ రూపంలో ఉంటాయి, మర్చిపోకండి. సంఘములో నుంచి దయ్యానికి తెలుసు, దీని వాల్యూ తెలుసు, సహవాసం విలువ తెలుసు వాడికి. వాడిని కొట్టాలి అంటే వాడి ఆయువు పట్టు సంఘమే. కాబట్టి ముందు ఏం చేయాలంటే సంఘము నుండి దూరం చేయాలి. దీనికోసం ఏమేమి బూచిగా చూపించడానికి అవకాశం ఉండదు. యోబు గారి దగ్గర ముందు బూచి చూపించింది దేనిది? ఫస్ట్ దెబ్బ దేని మీద పడింది చెప్పండి?
ఆస్తి. అంటే నీకు కలిసి రావడం లేదు, చూసావా? మరి నువ్వు ఆ దేవుని నమ్ముకున్న తర్వాతే రా చెడిపోయింది. నీ వ్యాపారం కలిసి రావట్లేదు, నీ ఉద్యోగం కలిసి రావట్లేదు, నువ్వు ఏది పట్టుకున్నా మట్టిపాలైపోతుంది. కాబట్టి వద్దు, నీకు ఆ నష్టాలు ఇచ్చే దేవుడు వద్దు. నమ్ముకున్నావు దేవుడిని, ఏమైంది? ఉన్నది కాస్త పోగొట్టుకున్నావు. ఏం ప్రయోజనం రా చెప్పు? మన దగ్గర డబ్బు పేరుతో దేవుడే ఉన్నాడు, దేవతే ఉంది, చెప్తారా లేదా ఎవరన్నా? ఎన్నో ఉన్నాయి అలాంటివి. కాబట్టి ఇది మొదటి దెబ్బ. నువ్వు సంఘములో నుంచి, సహవాసంలో నుంచి పాడు చెయ్యటానికి ముందు ఆర్థిక పరమైనటువంటి బూచీలే చూపిస్తాడు. చిత్రం ఏంటి చెప్పమంటారా? ఈ శోధనలు మొట్టమొదటిగా మొదటి శోధన ఇదైతే, రెండో శోధన ఇక్కడ పడలేదు అనుకోండి, డబ్బు దగ్గర పడట్లేదు, నీ ఆటలు నా దగ్గర సాగవు, అసలు దేవుడి దగ్గరికి ఈ డబ్బు ప్రస్తావనే తీసుకురావాల్సిన పని లేదు, నా దేవుడు డబ్బు అనే మారకమే లేనప్పుడు కూడా నడిపించాడు లేదా? బతికించాడు లేదా? కాబట్టి దీంతో నాకు సంబంధం లేదనుకుంటే నెక్స్ట్ దెబ్బ ఎక్కడ కొడతాడు అంటే, నేను చాలామందిని చూశాను అలాంటి వాళ్ళని, సంతానం మీద కొడతాడు. అంటే సంతానములో పిల్లలకు అనారోగ్యం మీద అనారోగ్యం, సమస్యల మీద సమస్యలు, వ్యాధుల మీద వ్యాధులు, బాధల మీద బాధలు, ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఉన్నటువంటి పరిస్థితిని చూపించి ఏం చేయడం జరుగుతుందంటే, చూసావా, నువ్వు ఎంత మంచోడివి, ఇంత మంచిదానివి, ఇంత భక్తుడివి, ఇంత భక్తురాలివి, నీ బిడ్డకి ఈ రోగం వచ్చింది, నీ కొడుకు ఈ రోగాలు వచ్చేస్తున్నాయి. చూసావా, ఆ దేవుడు మహిమగల దేవుడు అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. కానీ ఆ దేవుడే నిన్ను అవస్థల పాలు చేశాడు. ఆయన స్వస్థపరచు దేవుడు కాదు, అవస్థల పాలు చేసే దేవుడు. ఆయన కనుక్కో, తెలుసుకో అంటాడు. ఇలాగొచ్చినప్పుడు ఏమవుతాయంటే, నిజమే, ఎంతకాలంగా నా బిడ్డలతో నేను సఫర్ అవుతున్నాను, ఎంత బాధపడుతున్నాను, వాళ్ళు బాగుపడట్లేదే, ఏ లోపాలతో ఉన్నారు వాళ్ళు. ఆయన అనుకుంటే ఎంతసేపు అన్నదే అని అనుకొని అక్కడ నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఈ బూచితో బయటికి రావాలి. ఇది చేయలేకపోయాడు కనుక నీ దేవుడు మిగతా చోట రా, అక్కడ రా, చూడు, అక్కడ చూడు, ఇది చూడు, అది చూడని ఎన్నో ఆకర్షణలు. నెక్స్ట్ ఇది కుదరలేదనుకోండి, మూడవ అస్త్రం ఏంటంటే, ధనం తీసేయటం కంటే, పిల్లలు తీసేయటం కంటే మరింత పెయిన్ఫుల్ శోధన ఏంటి చెప్పమంటారా? మనకే స్వయంగా రోగం రావడం. యోబు గారికి ఎంతవరకు వచ్చిందట రోగం? అది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో మొత్తాడట. ఏమండి, మనకు బాడీలో ఎప్పుడైనా కురుపులు మనకు వచ్చి ఉంటాయి కదా, కురుపులు కొన్ని ఉంటేనే చాలా బాధకరంగా ఉంటాయండి. కురుపులు అంటేనే చాలా బాధ. ఎందుకనంటే అవి పొరపాటున ఇంకొక బాడీ పార్ట్కు తగిలే అనుకోండి కురుపులు, వెంటనే ఆ పార్ట్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోద్ది, అక్కడ కూడా ఒక డ్యామేజ్ జరుగుతుంది. అవి గోక్కోకపోతే ఒక సమస్య, గోక్కుంటే ఇంకో సమస్య. తెలుసా మీకు, కురుపులతో ఉన్నటువంటి సమస్య చిల్ల పెంకులు, అంటే గోర్లు సరిపోలేదు, అయిపోలేదని శ్మశానంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు యోబు గారు? చిల్ల పెంకులకు ఎందుకు కావాల్సి వచ్చింది? గోక్కోవడానికి. ఎముకలు కనపడేంత గోక్కోవాల్సి వచ్చిందట ఆయన. ఏమండి, మన దేహములో కొంచెం ఒక చిన్న తోలు లేస్తేనే మనం చిందులు వేస్తాం కదా, పై తోలు లేస్తేనే చిందులే. 18 పొరలు ఉంటాయట చర్మానికి సంబంధించి. అన్ని పొరలు దాటిన తర్వాత వచ్చేది ఏంటది? ఎముక. అన్ని పొరలు చిల్లపెంకులతో గోక్కునే పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా మూడవ శోధన మనకు వచ్చేటటువంటి రోగం, మనకొచ్చే ఇబ్బంది, మనకొచ్చే సమస్య, ఆరోగ్యపరమైన సమస్య. అది కూడా ఏం చేస్తుందంటే, ఆఖరికి ఇవన్నీ ఎందుకబ్బా ఈ శోధనలన్నీ అంటే వాళ్ళ ఆవిడ వచ్చింది. ఇది
అన్ని శోధనల కంటే మించిన పవర్ఫుల్ శోధన. ఆస్తి పోవడం పెద్ద పెయిన్ఫుల్ కాదు, పిల్లలు పోవటం పెద్ద పెయిన్ కాదు, ఆరోగ్యం పోవడం పెద్ద పెయిన్ కాదు. ఎవరైతే మన ఎముకలో ఎముకగా, మన మాంసంలో మాంసంగా, ఏక శరీరంగా ఉన్నోళ్ళే. ఎందుకంటే తనకు తానుగా వేరుపడ్డ రాజ్యం వర్ధిల్లదంటారే. ఇప్పుడు మన రాజ్యం ఎవరు? నాకు ఒక రాజ్యం ఇచ్చాడు దేవుడు, మా ఆవిడ. నాకు మా ఆవిడ అడ్డం తిరిగింది అనుకోండి, మీకు మీ ఆవిడ అడ్డం తిరిగింది అనుకోండి, ఈ 3 రకాలైన శోధనల కంటే పవర్ఫుల్ శోధన అది. నిజంగానండి, ఈ శోధనలన్నిటికంటే ప్రమాదకరమైన శోధన. మీకు విషయం తెలుసా తెలీదో, మీరు కుదురుగా సంఘంలోనికి వచ్చి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటూ సేవ చేసుకుంటూ ఉన్నారంటే మహిళా మండల దయే, అంతే, వేరే తిరుగులేదు ఇక. ఎందుకంటే వాళ్ళు అడ్డం తిరిగారు అనుకోండి. చిత్రమైన విషయం ఏంటంటే, యోబు గారు స్పందించింది ఎక్కడ అనుకున్నారు? యోబు గారు కానీ మన ఆది తండ్రి ఆదాం గారు కానీ ఎక్కడ స్పందించారంటే, వైఫ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడే స్పందనలు వచ్చాయి. తెలుసా మీకు? నా మాంసంలో మాంసం, నా ఎముకల్లో ఎముక, నరుడి నుంచి తీయబడింది కనుక నారీ అనబడును అని చెప్పి మాటలు, మొట్టమొదటి ఆదాం గారి మాటలు ఏవి తెలుసా మీకు? లిఖించబడిన ఆదాము గారి మాటలు ఏంటి అనుకుంటున్నారో? వాళ్ళ ఆవిడతో మాట్లాడిన మాటలు. స్వీట్ మెమరీస్. యోబు గారు కూడా ఇప్పుడు మొత్తం పోయింది, ఏది ఆస్తి పోయింది, ఏమన్నా మాట్లాడినట్టుందా? లేదు. పిల్లలు పోయారు, అప్పుడు ఒక మాట అన్నాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్ళాడు. అనారోగ్యము పాలైపోయి శ్మశానంలో పోయాడు, అప్పుడు నో డైలాగ్. కానీ పవర్ఫుల్ డైలాగు, గట్టిగా బయటకి. అంత శక్తి లేనప్పుడు కూడా ఎనర్జీ తీసుకొచ్చేది ఎవరంటే వాళ్ళే. భార్యలకున్న పవర్ ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు అన్ని పోయాయా? బతుకుండగానే శ్మశానికి వచ్చాడా? ఎముకలు కడబడే విధంగా చిల్లపెంకులతో గోక్కుంటున్నాడా? ఇంత పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అంత గట్టిగా మాట్లాడాడంటే, ఆ బూస్టు, ఆ బోర్నవిటా, ఆ వీవా, ఆ హార్లిక్స్, ఇవన్నీ కలగలిపితే భార్య. అర్థమవుతుందా? చాలా పవర్ఫుల్ శోధన. భక్తిలో ఎదగనీయకుండా చేయగలిగిన శక్తి ఎవరికైనా ఉందంటే అది భార్యకు ఉంది. ఈరోజు మీ మధ్య ప్రారంభం నుంచి ఈ స్థితి వరకు నేను ఇలా ఉన్నానంటే అది మావిడి సలువే. లేదు అని అడ్డం పడిన పరిస్థితి ఉందనుకోండి, ఏముండదు ఇక. సంఘాలు ఉండవు, సహవాసాలు ఉండవు, పాడు ఉండవు, నాయకత్వం ఉండదు, ఏముండదు ఇక. అంతా క్లోజే. ప్రతి మనిషి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అనేది ఎంత నిజమో, ప్రతి మనిషి ఆధ్యాత్మిక పతనం వెనక కూడా స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ కూడా అమ్మో, అక్కో, చెల్లో, అవ్వో, అత్తో, పిన్నో, పెద్దమ్మో కాదు, కూతురో మనవరాళ్ళో కాదు, అక్కో చెల్లో కాదు, వదినో మరదలో కాదు, భార్య. ఇన్ని శోధనలు వస్తాయి. ఎక్కడి నుంచి అంటే దేవుడు నుంచి పక్కకు తీసుకెళ్ళడానికి. ఇవన్నీ ఎందుకయ్యా అంటే, నువ్వు ఇంకా నమ్మకంగా ఉన్నావా? ఇటు నువ్వు ఇంకా సంఘానికి పోతున్నావా? ఇటు నువ్వు ఇంకా శిక్షిపోతున్నావా? అరే నువ్వు ఎప్పుడో మానేసావు అనుకున్నానే. ఏముందిరా అక్కడ? చెప్పేవాళ్ళు ఉన్నారు లేదా? అలా ఏముంది? కాపరి బాగున్నాడా? సహవాసం బాగుందా? అక్కడ ఏమన్నా పద్ధతి ఉందా? ఏమన్నా ఆత్మ ఉందా? అక్కడ ఏది ఆధ్యాత్మికత ఏమైనా ఉందా? బంధాలు ఉన్నాయా? బాధ్యతలు ఉన్నాయా? చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? వస్తనే లేదా అలాంటి మన దగ్గరికి? మంచివన్నీ పడుతున్నాయా లేవా? గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకనంటే రాబోయే ఉగ్రతలో నిన్ను నన్ను పడేయటానికి తప్ప మరొకటి కాదు. ఇది పరలోకపు కుటుంబం అండి. చేతనైతే పోట్లాడైనా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరగాలి, ఇక్కడి నుంచి శ్మశానానికి వెళ్ళాలి. అది సహవాసం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంతే తప్ప ఈ రకరకాల చిన్న చిన్న కారణాలతో సంఘం నుంచి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి తెలియదు సంఘం విలువ, సహవాసం విలువ వాళ్ళకి తెలియదు, ఆధ్యాత్మిక బంధుత్వం విలువ తెలియదు.
అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఈ మధ్యకాలంలో మనం ఏ చిన్నదానికైనా ఎక్కడి నుంచి ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటాం చెప్పండి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటాం? ఇంకా సంఘానికి వెళ్ళకూడదు, ఇంకా సహవాసానికి వెళ్ళకూడదు అనిపిస్తుందా లేదా? ఇది అనిపించేది దెయ్యము చర్య, మర్చిపోకండి. ఇది దెయ్యము కార్యము, మర్చిపోకండి, గుర్తుంచుకోండి ప్రియులారా. కనుక రాబో తీర్పు నుంచి తప్పించబడేటువంటి ఈ రక్షణ వలయం, రక్షణ నిలయం దేవుని ఆలయం, దేవుని బిడ్డలు కూడుకున్నటువంటి స్థలం సంఘం. దాని నుంచి బయటికి వెళ్ళామో, మళ్ళీ చెప్తున్నా, ఎవడో తీసుకెళ్ళడు మనల్ని, మనమే పోతాం. రేపు సంఘం నుంచి దూరం అవ్వాలనుకో, నాకెవడో మాయ మాటలు చెప్పాడు మీరు అనుకోకూడదు. నేనే పనికిరాను అయితేనే పోతా, నేనే అటువంటి వాటికి అవకాశం ఇస్తేనే పోతాను, లేకుంటే పోను. నా తండ్రి చేతిలో నుంచి ఎవరు వాళ్ళని అపహరించలేడు, నా చేతిలో నుంచి వారిని ఎవరూ తీసుకెళ్ళలేరు. అంటే ఆ ఉగ్రత, ఆ శపించబడిన వారి గుంపు నిత్యాగ్నికి వెళ్ళేటటువంటి ఆ పరిస్థితిని తప్పించగలిగిన శక్తి, సమర్థత, రక్షణ సంఘంలో ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడు? సంఘముగా కూడుట మానొద్దు. అసలు అలవాటైనా అయిందా? మానొద్దు అని ఎవరిని అంటాడు? అలవాటు ఉన్నోడికి. అసలు అలవాటు లేకనోడికి? అలవాటున్నోడు మానేస్తేనే సమస్య అయితే అసలు అలవాటు లేనోడు సంగతి ఏంటి? కుదిరితే చూస్తాం, లేకపోతే లేదు. అది పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదంటుకుంటారు చూసారా. అప్పుడు ఏదో హైందవ సోదరు చెప్తూ ఉంటారు, లక్ష్మణ రేఖ అని, విన్నారా? అది నిజం కాదు, రక్షణ రేఖ ఉంది సంఘంలో, మర్చిపోకండి. ఆ రేఖను దాటిపోయిన వాడికి ప్రమాదం. ఎందుకంటే సంఘాల మధ్య ప్రభు ఏం చేస్తున్నాడట? సంచరిస్తున్నాడట. ఎక్కడ ఎవరి దగ్గర ఏ సమస్యలు ఉన్నాయో ఆయన ఎప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నీకు నాకు ఆ స్పృహ లేకపోతే ఎలాగా? కాబట్టి రాబోయే తీర్పు నుంచి, ఉగ్రత నుంచి తప్పించబడే మార్గమే సంఘం, సహవాసం, ఇక్కడ ఉండి వృద్ధి చెందటం, అనేకుల్ని సంఘములోనికి తీసుకురావటం. ఆలోచన చేయండి. ఆడబిడ్డలకి వేరే చోటకి వివాహాలకు ఇవ్వాలంటే కొన్ని సంఘాలలో బాధపడతారండి. ఎందుకనంటే అప్పటి వరకు మా దగ్గర పెరిగినటువంటి బిడ్డ దూరం అయిపోతుందని. సాధ్యమైనంత వరకు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని అక్కడక్కడే సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మా బలగం పెరగాలి, మా బలగం బాగుండాలని. అంతగా ఆలోచన చేస్తున్నారు వాళ్ళు సంఘం, సహవాసం గురించి. మగబిడ్డలు పెళ్ళైందనుకో సంబరపడతారు. ఎందుకు? మా సంఘంలోనికి ఇంకొక బిడ్డ రాబోతుందని. బిడ్డలు పెరిగితే ఇంకా సంబరపడతారు. ఎందుకంటే మరొక వారసత్వం వచ్చేసిందని. ఆ సంఘానికి బలం, రక్షణ సువార్తలు కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి, బాప్తిస్మ తరగతులు జరుగుతూ ఉండాలి. అది సంఘం బలోపేతం అవటానికి, పెరగటానికి, మన బలం పెరగటానికి, మన దళం పెరగటానికి అది మంచి సూచన అండి. ఇదంతా మర్చిపోకండి. ఆ రాబోయే తీర్పును తప్పించే గొప్ప కేంద్రం సంఘం. దీన్ని విలువనెరుగుదాం, మనం విలువనెరుగుదాం. సంఘము ద్వారా సాగనంపబడ్డారు వాళ్ళు. సంఘము ద్వారా నానా విధములైన కార్యాలు చెయ్యాలని దేవుడు చెప్పాడు. అంటే సంఘాన్ని బేస్ చేసుకొని మనం ఎన్నో పనులు చేయాల్సి ఉంది. అదే తీర్పును తప్పించే మార్గం.